నాన్న నేను వాడికి చెప్పేశాను. ఇల్లరికం గురించి కూడా అడిగాను, కానీ వాడు రానన్నాడు. నువ్వైనా టూర్కి పిలిచావా పిలవంగానే రావడానికి? మేము వస్తాంగా అమ్మా నాన్నలు వదిలేసి. మాకు మీ అంత ధైర్యం లేదమ్మా. నాకు నీలాగే నిన్ను వదిలేసేంత ధైర్యం లేదు. సర్లే, ఇంతకీ ఎవరా అబ్బాయి? పేరు వరుణ్. ఇంతకీ ఏం చేస్తుంటాడు? ఏం చేయడు. ఏం చేయకపోవడం ఏంటి? నేను చేస్తున్నాగా. ఇప్పుడైతే నేను వద్దంటాను. నాకు వాడే కావాలి నాన్న. వాడు ఇల్లరికం రాడు కదా. అందుకే కదా నీకు చెప్తున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? మా పెళ్లి చెయ్యి. వాడు ఒప్పుకోకపోతే నేనెలా పెళ్లి చేస్తాను? అయితే నేను పెళ్లి చేసుకోను, ఇలానే ఉంటాను. బతకడమే తెలియనోడికి నీ బతికెలా ఇవ్వాలి? వాడు లేకపోతే నేను ఉండలేను అనిపిస్తుంది నాన్న. అయితే వాడిని పెళ్లి చేసుకొని పో. నువ్వు లేకపోయినా నేను బతకలేను. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? అందుకే చెప్తున్నా, ఆలోచించు. ఆలోచించు. ఏంటో బావా, ఒక్క నిమిషం. దిష్టి తీయాలి బావా. మీ అక్క పక్కనే దిష్టిగా ఉందిగా, దిష్టి తగలదులే బావా. వీటికేం తక్కువ లేదు. అక్కర్లేదు, కుడికాలు పెట్టరా బావా. నేనేమన్నా పెళ్లి చేసుకుని వస్తున్నానా? హాస్పిటల్ నుంచి వస్తున్నా. సరే అలాగే రా బావా. అక్క నేను సర్దేసి వస్తాను, తీసుకుంటా. అదేంటి? బెడ్ ఏదో సర్దుతున్నట్టున్నాడండి. మనం ఏమన్నా ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నావా? సిగ్గులేదు. పెళ్ళాం దగ్గర సిగ్గు అది ఉండకూడదే, అప్పుడే సంతోషంగా ఉంటాం. ఒంట్లో ఓపిక లేకపోయినా మాటలు మాత్రం తగ్గట్లేదే. తగ్గేదేలే. అసలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా హాస్పిటల్ నుంచి వచ్చారనుకుంటారా? ఇప్పుడేంటి నేను పేషెంట్లా అని ఉండాలా? సరే సరే, పద నడవండి. ఆల్రెడీ నీతో 7 అడుగులు వేసాను కదా, మళ్ళీ నడవలా? బావా, ఆపరేషన్ అయింది. ఓకే బావా. నేను ఇంటికి రాగానే స్టార్ట్ చేశాడు. నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి. నిన్ను చూస్తే నా నోరు ఆగదే, ఏం చేయమంటావు? బావా రండి. మెల్లగా. సుమంగళి భవ. ఇప్పుడు మీకేం కావాలి? నువ్వే కావాలి. తింటానికేం కావాలి? నువ్వు వండినవి కాకుండా ఇంకేమైనా తీసుకురా. సరే సరే, తెస్తానులేండి. వరుణ్. మావయ్య, ఇవి బావ మెడిసిన్స్. మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంకి వాళ్ళు రాసి పెట్టాను. సరే మావయ్య. ఇది ల్యాబ్ రిపోర్టు, సిటీ స్కాను అండ్ ఫాలోఅప్. నేను బయలుదేరుతున్నాను. నాన్న జాగ్రత్త, అక్కకు చెప్పు. మావయ్య, అదే డబ్బులవి. వరుణ్, నేను చూసుకుంటాను, ఓకేనా? సరే మావయ్య. నగలు లేకుండా వెళ్తే మాట పడాల్సి వస్తుందిరా.
పెళ్ళెప్పుడు మావయ్య? ఒక వారం రోజుల్లో. ఈ పరిస్థితిలో మిమ్మల్ని డబ్బులు అడగలేను, బయట అడుక్కోలేను, మీ అత్తినలా పంపిలేను. ఏమైందిరా? తనకేమో ఇళ్ళ రకం కావాలి, మా మావయ్యకేమో డబ్బులు కావాలి, మా నాన్నకి పాస్ అవడం కావాలి. మరి నీకేం కావాలి? మనశ్శాంతిరా, మనశ్శాంతి కావాలి. లేనప్పులు, చేయిన తప్పులు అన్నీ ఇలా నా మీద ఎదురుదాడి చేస్తున్నాయంట్రా, నాకేం అర్థం కావట్లేదు. అంటే మోసే గాడిదకి బరువు ఎక్కువ. ఆ? ఇప్పుడు నన్ను గాడిద అంటున్నావా? లేదురా, నువ్వు మోస్తున్నావు అంటున్నా కదా. ఇప్పుడు నేనేం చేయాలి? పని చేయాలి. మనకి ఎవడిస్తారా పని? ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇవి ఉంటాయి కదా. అంటే ఇప్పుడు డెలివరీ డ్రాపింగ్ అంటున్నావా? బాగుంటుందంటావా? బాగుండడానికి చేయరు, బాగుపడడానికి చేస్తారు, కష్టాల్ని దూరం చేయడానికి చేస్తారు. ముందెలాగైనా మావయ్య ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలరా. రే, మామే ప్రాబ్లం ఏమో కానీ ముందు నీ ప్రాబ్లం వచ్చింది చూడు. అది చూడు. ఇది మళ్ళీ వచ్చిందిరా. నువ్వు ఇక్కడే ఉండరా. దా ఇట్రా, ఇట్రా. ఏంటి? నేను అడిగింది ఏం చేసా? ఏంటది? అదే ఆ రోజు అడిగాను కదా. అదే ఏంటి? మనం పెళ్లి చేసుకుందాం అన్నాను కదా. పెళ్లి చేసుకుంటా, నువ్వు ఇష్టం కాబట్టి. కానీ లేరకు రాను, మా నాన్నంటే ఇష్టం కాబట్టి. చూడు, నీకు మీ నాన్న ఎంత ఇష్టమో నాకు మా నాన్న అంతకంటే ఎక్కువ. నేను ఆ గుమ్మంలో నుండి బయటికి అడుగుపెట్టిన క్షణం మా నాన్న ఒంటరివాడైపోతాడు. ఇప్పుడు నేను మీ ఇంట్లో అడుగు పెట్టాననుకో, నేను ఒంటరివాడిని అయిపోతా. మేముంటాంగా. కానీ మా నాన్న ఉండడుగా. అయినా నువ్వు నన్ను అంత సీరియస్గా లవ్ చేస్తున్నావు అనుకోలేదు. అదే కదా నా ప్రాబ్లం. నేను కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామంటే నేను జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి అప్పుడు. అది అవదమ్మా. అయినా నేను సంపాదిస్తున్నానుగా, సరిపోద్దులే. ఎంత సంపాదిస్తున్నావు ఏంటి లెక్క పెట్టుకోవడానికి? నీకెంత కావాలి? ఎంత కావాలన్నా ఇస్తావా? ఎలా ఉండటం నువ్వు ఎలా అయిపోయినావురా. సరే ఇస్తా. ఎంత కావాలి? నిజంగా ఇస్తావా? ఏహే ఇస్తా. ఎంత కావాలి? ఇది సరదాగా 3 లక్షలు చూద్దాం. సరే, 3 లక్షలు ఇస్తే ఇల్లరికానికి ఒప్పుకుంటావా? నువ్వు డబ్బులు ఇవ్వు, నేను ఇప్పుడే బ్యాగ్స్ ఎత్తుకొని వచ్చేస్తా. మాట మార్చావుగా. నువ్వు ముందు నోటు పెట్టు, నేను ఇప్పుడే బ్యాగ్స్ ఎత్తుకొని వచ్చేస్తా. నీకు సావేరా, నీకు కన్ఫర్మ్ సావేరా, నాకు తెలుసు. సరే, క్యాష్ కావాలా యూపీఐ కావాలా? ఇదేంటి నిజంగా ఇచ్చేస్తా అంటుంది? చెప్పు. క్యాష్. మాట మార్చావో చచ్చావే. దా. ఏ నిజంగా ఇస్తావా? రా. వీరేంటి పిలవకుండా పోతుండు? అరే రా. నువ్వు రావాలమ్మా
ఆ, ఆ, ఆ. కర్మ. నువ్వు రావాలమ్మా ఆ, ఆ, పళ్ళు తేవాలమ్మా ఆ, ఆ, ఆ. ఆ, ఆ, ఆ. అవును, మీకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందో తెలుసా? హార్ట్లో ఉన్నది నువ్వే కదా, అందుకే వచ్చింది. నేనున్నాను కాబట్టే మీ హార్ట్ సేఫ్గా ఉంది. హో హో అవునా? ఉమ్. గతిలేని గంపకు అలంకారాలేం వద్దు. చూసే మనసుంటే ప్రతిదీ ముద్దుగానే ఉంటుంది. ఆ? మనసు కాదు, వయస్సు. చూసుకోండి, జారిపోతుంది. ఆ, చీర కొట్టు అదిరింది. రామచంద్ర, రాముల వారు సీతమ్మ కోసం వెతికారంట. మీరేమైనా నా కోసం వెతికారా? సోర్పణ కోసం ఎవరు వెతకరు కదే. ఉమ్. ఆ. ముక్కు చెవులు కోసేస్తానేమనుకున్నారు? ఆ. ఆ? ఏంటలా చూస్తున్నావా? అవును, ఆపరేషన్ చేసింది మీ గుండెకా బ్రెయిన్కా? నువ్వు ఎదురుగా ఉంటే బ్రెయిన్ పనిచేయదే. మరెక్కడుండాలి? మీ గుండెల్లోనా? ఇక టెంట్ వేసి కూర్చున్నందుకే హ్మ్. స్టంట్ వేశారు. మళ్ళీ ఎంచుకునే ఓపిక లేదే. చిలిపి మాటలు వద్దు. సరసాలకు కూడా హద్దులుంటాయే. అలాంటప్పుడు ముచ్చట్లు పెట్టకూడదు. అయినా ప్రతిసారి సంబరం ఏంటి మీకు? హెల్త్ ముఖ్యం, చూసుకోండి. నువ్వు పక్కనుంటే పండగేనే. నువ్వు అలా ఉండిపో, బతికేస్తానే. నువ్విక్కడే ఉండు, నేను తీసుకొస్తా. తెస్తావా? హ్మ్? తెస్తా తెస్తా. నిజంగా తెస్తావా? తెస్తా అన్నాను కదా, తెస్తాను. వెయిట్ చెయ్యి. హలో, ఇల్లరికం రావడానికి రెడీగా ఉండు. ఇదేంటి ఇంకా రాలేదు? అసలు డబ్బులు తీసుకొస్తుందా? ఎక్కడుంది? కనిపించట్లేదు. ఏంది ఇది? సిగరెట్. దీని గురించి కాదు, నీ గురించి. మీద పడతావేంటి? మీరు కింద పడలేదుగా. కింద పడుంటే చెప్పేవాడిని. పడుంటే లేపేవాడిని. కామన్ సెన్స్ లేదా? నాకు 6 సెన్సే పనిచేయట్లేదు. అయినా మీరు నాతో గొడవ పడతారేంటి? నువ్వు పడ్డావు నా మీద. ఓ సారీ. సారీ చెప్తే సరిపోతుందా? లేకపోతే మిమ్మల్ని హగ్ చేసుకుని ముందు పెట్టుకుని సారీ చెప్పాలా? సారీ చెప్పాలా? సారీ చెప్పాలా? నీటి మాట్లాడుతుంటే అటు చూస్తున్నావేంటి? మీరేమైనా అమ్మాయి అనుకుంటున్నారా మిమ్మల్ని చూస్తూ మాట్లాడడానికి? హలో సార్, నేను అమ్మాయికి సైట్ కొడుతూ మిమ్మల్ని గుద్దేశా సార్. సారీ. కొంచెం సిగరెట్ ఇస్తారా? టెన్షన్గా ఉంది. ఎలా ఏదో ఇలా అమ్మాయిని అడిగినట్టు సిగరెట్ అడిగింది. ఇది క్యాష్ తీసుకొస్తుందా, సూట్ కేసు తీసుకొస్తుందా? డబ్బు నాకెందుకు ఇస్తున్నావు? నీ లైఫే నాకు ఇస్తున్నా, డబ్బులదేముంది? థ్యాంక్స్.
దొంగ నోట్లు కాదు కదా. హ్మ్? కచ్ 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 కచ్. నరికేసి పచ్చడి పెట్టేస్తా. ఓ పచ్చళ్ళ డబ్బులా? హ్మ్. ఈ డబ్బులు దొబ్బేస్తే ఏం చేస్తావు? నా జాగ్రత్తలో నేనున్నా. ఏం చేస్తావు? ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదులే, తీసుకెళ్ళు. హ్మ్. హ్మ్. ఎనీవే థ్యాంక్స్. థ్యాంక్స్. దొరికావ్రా. దేవుడికి దండం పెట్టు, వాకిట్లో ముగ్గు పెట్టు, అదే చేత్తో ఓ కప్పు కాఫీ పెట్టొచ్చుగా. కాఫీ తాగకూడదు ఆ, కాబట్టే పెట్టట్లేదు. తలనొప్పి వస్తుందిరా. అవును, ఎందుకు మీకు తలనొప్పి వస్తుంది? చెప్పండి, రొమాంటిక్గా మాట్లాడండి. తలనొప్పి తగ్గుతుంది. అలాంటివి మాట్లాడితే ఇలాంటివే వస్తాయి. మ్మ్. ఎప్పుడైనా మాటలు చుట్టేయకండే. కాఫీ లేకపోయినా నీ గజ్జెల చప్పుడు వినిపించకపోతే హ్మ్. నాకు ఊపిరాడట్లేదే. అవును, అసలు మీకు తలనొప్పి ఎందుకు వస్తుంది? నువ్వు కాఫీ ఇవ్వలేదు కదా, అందుకే. సరే, ఇస్తాను. హా, కాఫీ హాట్గా ఉండాలి. హ్మ్. ఏంటి? హ అంటే కాఫీ హాట్కి హ్మ్. హాట్గా ఉండకూడదు, కొంచెం కూల్గా ఉండాలి. మ్? సరే సరే, తెస్తాను. హ్మ్. కాఫీ తాగడానికి ఇన్ని నొప్పులు పడాలా? ఏంటి? ఆ, వచ్చి పెడితే తెలుస్తుంది. రండి. మన వల్ల కాదులే. హా. తీసుకో మావయ్య. ఇంత డబ్బులు ఎలా తీసుకొచ్చావురా? ఎలా పుట్టిందని అడగకూడదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? తప్పైనా చేసావా? అప్పు చేశా మావయ్య. ఇంత అప్పు నీకెవరు ఇచ్చారా? దేనికోసం ఇచ్చారు? మావయ్య, ఈ డబ్బు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, సొల్యూషన్ తప్ప. సో ప్లీజ్ టెన్షన్ పడకండి. అది కాదురా, నా మాట విను. మావయ్య, ముందు బంగారం విడిపించండి. ఓకేనా?